చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని కోరుకునేవాడు. కొంచెం ఆలస్యమైతే చాలు, నిరాశతో ఆ పనిని మధ్యలోనే వదిలేసేవాడు. ఒకరోజు అతను ఆ ఊరిలోని ఒక వృద్ధ జ్ఞాని దగ్గరకు వెళ్ళి, స్వామీ, నేను విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి? నాకు ఆ రహస్యం చెప్పండి అని అడిగాడు. ఆ జ్ఞాని చిరునవ్వు నవ్వి అతడిని ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన 2 రకాల విత్తనాలను నాటారు. ఒకటి టమోటా విత్తనం, రెండోది చైనీస్ వెదురు విత్తనం. మొదటి కొన్ని వారాలు టమోటా మొక్క వేగంగా మొలకెత్తి కొన్ని నెలల్లోనే కాయలు కాసింది. యువకుడు అది చూసి సంతోషించాడు. వెదురు పరిస్థితి కానీ వెదురు విత్తనం నాటిన చోట ఏ మార్పూ లేదు. ఒక ఏడాది గడిచింది, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు. వెదురు విత్తనం ఉన్న చోట చిన్న మొలక కూడా రాలేదు. యువకుడు విసుగు చెంది, స్వామీ, ఆ విత్తనం చనిపోయింది, దానికి నీళ్లు పోయడం వృధా అన్నాడు. కాని జ్ఞాని మాత్రం ఓపికగా ప్రతిరోజూ ఆ విత్తనానికి నీళ్లు పోస్తూనే ఉన్నారు. అద్భుతంగా 5వ సంవత్సరం రాగానే అకస్మాత్తుగా ఆ వెదురు విత్తనం నుండి మొలక వచ్చింది. ఆశ్చర్యకరంగా కేవలం 6 వారాల్లోనే అది 90 అడుగుల ఎత్తు పెరిగింది. యువకుడు నోరెళ్లబెట్టాడు. అప్పుడు జ్ఞాని ఇలా చెప్పారు, నాయనా, ఈ 5 ఏళ్ళూ ఆ వెదురు పైన పెరగలేదు, కాని భూమి లోపల తన వేళ్లను బలంగా పాతుకుంది. ఆ పునాడి బలంగా ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగినా పడిపోకుండా నిలబడగలిగింది. నీ జీవితం కూడా ఇంతే.